కంటోన్మెంట్ వాణి స్పందన అదిరింది. ఎమ్మెల్యే శ్రీగణేష్ చేసిన ప్రయత్నానికి ఫలితం దక్కింది. వందలాది మంది తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. కంటోన్మెంట్ వాణిలో వచ్చిన ప్రతి ఫిర్యాదును పరిష్కరించడమే లక్ష్యంగా అధికారులు హోంవర్క్ మొదలుపెట్టారు. ఎమ్మెల్యే ప్రయత్నానికి బోర్డు సిఓ మధుకర్ నాయక్ తోడయ్యారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులతో పాటు కంటోన్మెంట్ బోర్డు ఉద్యోగులు కంటోన్మెంట్ వాణి కార్యక్రమానికి తరలివచ్చి ఫిర్యాదులను స్వీకరించారు. కాంగ్రెస్ పార్టీ వార్డుల వారీగా నాయకులంతా వాలంటీర్లుగా మారారు. ఊహించని దానికంటే ఎక్కువ మొత్తంలో కంటోన్మెంట్ ప్రజలు రావడంతో బోయినపల్లి మైదానం కిక్కిరిసిపోయింది. దేశంలోని 62 కంటోన్మెంట్లలో ఏ కంటోన్మెంట్లోనూ ఏ ఎమ్మెల్యే చేయని పనిని సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే చేసి చూపించి ప్రశంసలు అందుకున్నారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ వాణిపై ప్రత్యేక కథనం మీ ఎస్సీబీ న్యూస్ తెలుగు ఛానల్లో. హిస్టరీలో ఏనాడు కూడా ఇలాంటి కార్యక్రమం ఏర్పాటు చేయలే. నేను ఈరోజు ఏర్పాటు చేయగలుగుతున్నామంటే సిఓ గారు వస్తా అని వారి అఫీషియల్స్ అందరూ ఇక్కడికి కూర్చోబెడతా అంటేనే ఈ కార్యక్రమం ఆర్గనైజ్ చేయగలిగాం. నేను సైతం ప్రపంచాగ్నికి సమిధనొక్కటి ఆహుతిచ్చాను. గ్రేటర్ హైదరాబాద్ లో కాంగ్రెస్ పార్టీ జెండాపై గెలిచిన ఒకే ఒక ఎమ్మెల్యేగా శ్రీగణేష్ ఉన్నారు. ఎమ్మెల్యేగా బాధ్యతలు చేపట్టిన సంవత్సరాల లోపే తన మార్కును బదిలీ చేసుకునేలా శ్రీగణేష్ కంటోన్మెంట్ నియోజకవర్గ అభివృద్ధి కొరకు కృషి చేస్తూ వస్తున్నారు. ఎమ్మెల్యేగా నియోజకవర్గంలో పర్యటించిన శ్రీగణేష్ అనేక సమస్యలను గుర్తించడంతో పాటు పరిష్కరించాలనే ఆలోచనతో బోర్డు అధికారుల దృష్టికి తీసుకెళ్లినప్పటికీ కొన్ని సమస్యలు పరిష్కారం కాగా మరికొన్ని సమస్యలు పరిష్కారానికి నోచుకోలేదు. ఇప్పటికే కంటోన్మెంట్ నియోజకవర్గ అభివృద్ధి కొరకు పలుసార్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి ప్రత్యేక బడ్జెట్ ను కంటోన్మెంట్ కు తీసుకొచ్చి అభివృద్ధి తన లక్ష్యమన్నట్లు ఎమ్మెల్యే శ్రీగణేష్ ముందుకు సాగారు. మొట్టమొదటిసారిగా మన ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో జరపడము చాలా సంతోషించదగ్గ విషయము. ఇది ఏ ఎమ్మెల్యే కూడా ఇటువంటి ఆలోచన చేయలేదు. ఇది ఒక మంచి ఆలోచన. కంటోన్మెంట్ నియోజకవర్గంలోని బోర్డు పరిధి కేంద్ర రక్షణ శాఖ పరిధిలోకి వస్తుంది. కంటోన్మెంట్ ఎమ్మెల్యేగా శ్రీగణేష్ అనేక సమస్యలను బోర్డు అధికారుల దృష్టికి తీసుకెళ్లినప్పటికీ అధికారులు నాయక మధ్యల కోఆర్డినేషన్ లేకపోవడంతో పనులు ముందుకు సాగలేదు. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వ అధికారులను భాగస్వాములను చేస్తూ కంటోన్మెంట్ బోర్డు అధికారులతో కలిసి వార్డుల వారీగా ప్రతి నెల 10వ తారీఖు కంటోన్మెంట్ వాణి కార్యక్రమాన్ని నిర్వహించాలని ఎమ్మెల్యే శ్రీగణేష్ నిర్ణయించుకున్నారు. ఇప్పుడు ఈ రోజు ప్రోగ్రామ్ అయితే బాగా సక్సెస్ఫుల్ కనిపిస్తుంది. ఇప్పుడు మా వార్డ్ 6 లో ఉన్న అన్ని కలెక్టివ్ ఇష్యూస్ వచ్చి మా రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్స్ ప్రెసిడెంట్స్ అందరు వచ్చి ఇక్కడ రిప్రజెంటేషన్ ఇచ్చిర్రు. ఆల్మోస్ట్ ఒక 6 to 7 కాలనీస్ ఉన్నారు. వాళ్ళకు ప్రాబ్లమ్స్ ఏదో డ్రైనేజ్ ప్రాబ్లమ్స్, రోడ్ కన్స్ట్రక్షన్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నా లేదా వాటర్ 3 days ఒకసారి వస్తుంది. దీనిలో భాగంగా కంటోన్మెంట్ బోర్డు సిఓ మధుకర్ నాయక్ నుండి ఉద్యోగుల వరకు, రాష్ట్ర ప్రభుత్వం, హైదరాబాద్ జిల్లా కలెక్టర్ నుండి పలు శాఖల ఉద్యోగుల వరకు కంటోన్మెంట్ వాణిలో పాల్గొని వార్డుల వారీగా కంటోన్మెంట్ ప్రజల సమస్యలను పరిష్కరించేలా కార్యక్రమానికి రూపకల్పన చేశారు. आज मगर दिखने से नहीं ना, काम होने से मतलब है, दिखाने से मतलब नहीं. क्या है, पब्लिक को काम होना, ये सब दिखावा नहीं होना. दिखावा పింఛన్ గురించి ఇచ్చిన కాగితాలు ఇచ్చిన కాలు యాక్సిడెంట్ అయింది. 30 సంవత్సరాల నుంచి ఇళ్లలో పని చేసుకున్నా. ఇప్పుడు 8 నెలల పొద్దు ఇంట్లోనే వన్నా. బుధవారం 1వ వార్డు బోయినపల్లి మైదానంలో కంటోన్మెంట్ వాణి కార్యక్రమాన్ని ఉదయం 10 గంటలకు ప్రారంభించారు. ఎమ్మెల్యే శ్రీగణేష్, కంటోన్మెంట్ బోర్డు సిఇఓ మధుకర్ నాయక్, వాటర్ వర్క్ సూపరింటెండెంట్ ఇంజనీర్ రాజ్ కుమార్, హెల్త్ సూపరింటెండెంట్ దేవేందర్, టౌన్ ప్లానింగ్ ఇంజనీర్ ఫణికుమార్లు స్టేజీలపైన ఉండి వచ్చిన ప్రతి ఫిర్యాదును పరిశీలించి నోట్ చేసుకున్నారు. అదర్ ఇష్యూస్ లైక్ రోడ్స్, కొత్త డ్రైన్స్ పెట్టాలి, అలాంటివి కూడా వచ్చాయి. కమ్యూనిటీ హాల్స్ కొన్ని ప్లేసెస్ వచ్చాయి. సో ఇవన్నీ రిక్వెస్ట్లు మేము నోట్ చేసుకున్నాం. సో కన్సర్న్ ఏవైతే అఫీషియల్స్ ఉన్నారో వాళ్ళకి ఈ డైరెక్షన్స్ ఇస్తాం. దట్ ఇవన్నీ ఏవైతే మనకి ఈరోజు ఇష్యూస్ ఆర్ గ్రీవెన్సెస్ రిప్రజెంటేషన్స్ వచ్చాయో వాటి మీద ఇమీడియట్గా సాల్వ్ చేసేటట్టు ట్రై చేస్తాం. మొదటగా కంటోన్మెంట్ వాణి కార్యక్రమంలో పాల్గొన్న వారు రిజిస్ట్రేషన్ చేయించుకున్న అనంతరం వారికి సంబంధించిన ఆయా శాఖల వద్దకు కాంగ్రెస్ పార్టీ నాయకులు దగ్గరుండి తీసుకెళ్లి సమస్యల ఫిర్యాదులను అధికారులకు అందజేశారు. అటవీ శాఖ అధికారులు, రెవెన్యూ విభాగం, సివిల్ సప్లై విద్యుత్ శాఖ, పోలీస్ డిపార్ట్మెంట్లతో పాటు కంటోన్మెంట్ బోర్డుకు చెందిన విద్యుత్, వాటర్ వర్క్స్, హెల్త్, శానిటేషన్, ఇంజనీరింగ్ విభాగాల అధికారులకు ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేసి కంటోన్మెంట్ వాణిలో వచ్చిన ఫిర్యాదుదారులను వారి వద్దకు తీసుకెళ్లి రికార్డు చేయించారు. ఏదైతే కార్యక్రమం పెట్టిండో ఇది చాలా మంచిది. ఒక్కొక్క వార్డుకు తప్పనిసరిగా వచ్చి సమస్యలు తెలుసుకొని సాల్వ్ చేస్తే చాలా మంచిగా ఉంటుంది అనిపిస్తుంది. ఉదయం 11 గంటలకు ప్రారంభమైన కార్యక్రమం 2 గంటల వరకు నిర్విరామంగా కొనసాగింది. 1వ వార్డులో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి కంటోన్మెంట్ వ్యాప్తంగా ఫిర్యాదుదారులు తరలివచ్చి పలు సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. 2 గంటల తర్వాత అధికారులు కంటోన్మెంట్ వాణి కార్యక్రమాన్ని ముగించుకుని వెళ్లగా కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్ మాత్రం అక్కడే ఉండి క్యూ లైన్ లో ఉన్న ప్రతి ఒక్కరి ఫిర్యాదును స్వీకరించారు. 3:30 గంటల వరకు కంటోన్మెంట్ వాణి కార్యక్రమాన్ని కొనసాగించారు.
ఫిర్యాదుదారులకు సంబంధించి ప్రతి ఫిర్యాదును నోట్ చేసుకుని ఆయా శాఖ అధికారులకు పంపించారు. నగర్ కాలనీ వార్డు 1లో ఉన్న చిన్నతోకట వాళ్ళము ఎలివేటెడ్ క్యారిడర్లో ఇరుక్కుపోయాం. మేమందరం ఒక 100 కుటుంబాలు ఈరోజు ఎలివేటెడ్ క్యారిడర్లో ఇల్లు కోల్పోతున్నాం. ఆ బాధతో ఈరోజు కలెక్టర్ గారు వస్తుర్రు అని చెప్పేసేస్తే మేమందరం ఆమెకు కూడా వినతి పత్రం ఇద్దామని చెప్పి ఇక్కడికి వచ్చాము. కంటోన్మెంట్ వాణి కార్యక్రమంలో డ్రైనేజీ, మంచినీటి సమస్య, కమ్యూనిటీ హాళ్ల నిర్మాణం, వీధి దీపాలు, రోడ్లు, పార్కుల అభివృద్ధితో పాటు పలు ఫిర్యాదులు వచ్చాయి. రేషన్ కార్డులు, పెన్షన్లు, ఇందిరమ్మ ఇళ్లకు పెద్ద ఎత్తున ఫిర్యాదులు అందాయి. బోర్డు పరిధిలో వచ్చిన ఫిర్యాదులను బోర్డు సమావేశ ఎజెండాలో పొందుపర్చి సమస్యల పరిష్కారం కొరకు కృషి చేయడం జరుగుతుందని ఎమ్మెల్యే శ్రీ గణేష్ తెలిపారు. కార్యక్రమానికి సహకరించిన కంటోన్మెంట్ అధికారులకు, రాష్ట్ర ప్రభుత్వ అధికారులకు కృతజ్ఞతలను శ్రీ గణేష్ తెలిపారు. ఈరోజు ఎస్సీబీ నుంచి వారు మన స్టేట్ నుంచి స్టేట్ ఆఫీసర్స్ రావడం, ఇక్కడ అనేక మంది అనేక సంవత్సరాల నుంచి అనేక రోజుల నుంచి ఏదైతే ఇష్యూస్ ఉన్నాయో వారందరూ ఇక్కడ చెప్పుకోగలిగారు. అవన్నీ రికార్డ్ అయినాయి. కాబట్టి ఈ కంటోన్మెంట్ వాణి కార్యక్రమంలో ఎవ్వరు కూడా ఇక్కడ వచ్చి ఏదైనా ఇష్యూస్ చెప్తే, వాళ్ళ అవసరాలు చెప్తే కంప్లీట్గా ఇది రికార్డ్ అవుతుంది. ఈ సమస్యలు పరిష్కారం అవుతాయి. కంటోన్మెంట్ బోర్డులో ఎలాంటి డెవలప్మెంట్ కార్యక్రమం చేపట్టాలైనా కూడా కంటోన్మెంట్ బోర్డు మీటింగ్లో ఎజెండాలో పెట్టాలి. ఎజెండాలో పాస్ అయితేనే ఆ పని అమల్లోకి వస్తుంది. ఈ వాణిలో కంటోన్మెంట్ వాణి కార్యక్రమంలో ఎవరెవరైతే వచ్చారో అది ఖచ్చితంగా కంటోన్మెంట్ బోర్డు మీటింగ్ ఎజెండాలో వస్తుంది. అది పాస్ అవుతుంది. పాస్ అయిన తర్వాత ఇంప్లిమెంట్ కూడా అవుతుంది. మొదటి కార్యక్రమం విజయవంతం చేసేందుకు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎంతగానో కష్టపడ్డారు. గతంలో శ్రీ గణేష్ వెంట ఎస్డీఎఫ్ టీం మాత్రమే పనిచేస్తుండేది. కంటోన్మెంట్ వాణి కార్యక్రమంలో మాత్రం ఎమ్మెల్యే శ్రీ గణేష్ చేసిన ఆలోచనతో వార్డుల వారీగా కీలకమైన నాయకులు ముందుండి తమ వార్డుకు సంబంధించిన సమస్యలను తెలుసుకోవడంతో పాటు ఆయా శాఖల అధికారుల వద్దకు ఫిర్యాదుదారులను తీసుకెళ్లి వారి సమస్యలను పరిష్కరించేలా నాయకులు కృషి చేశారు. చాలా ప్రాబ్లం అయితే దయచేసి వాళ్ళది ఒకటి ఉన్నది వాటర్ ప్రాబ్లము, తాగే నీళ్ళ గురించి. రెండోది బోర్వెల్ అనేది ఉన్నది. మా దగ్గర బోర్లు ఏమో సరిగా నడిచలేవు. ఒక 2-3 బోర్లు మాకు కావాలన్నది ఒక కోరుతున్నాము. ట్రాన్స్ఫార్మర్ ఒకటి ఉన్నది, చాలా డేంజర్గా ఉన్నది. అది ఒకటి తీస్తే మాకు జాగా క్లీన్ అయితే ఆ జాగా. శ్రీ గణేష్ సూచనతో వార్డుల వారీగా తమ టీం సభ్యులతో నాయకులు తరలివచ్చి ఫిర్యాదుదారుల వివరాలను సేకరించి వారి సమస్యలు పరిష్కరించడమే ప్రధాన ఎజెండాగా నాయకులు ముందుకు సాగారు. కంటోన్మెంట్ 1వ వార్డులో నిర్వహించిన కార్యక్రమం పట్ల బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జంపర ప్రతాప్ హర్షం వ్యక్తం చేశారు. కార్యక్రమం మంచిదైనప్పటికీ నెల రోజుల్లో కంటోన్మెంట్ వాణి కార్యక్రమంలో వచ్చిన ఫిర్యాదులను పరిష్కరించగలగాలని జంపర ప్రతాప్ తన అభిప్రాయాన్ని వెలిబుచ్చారు. చాలా ఏళ్ల తర్వాత కంటోన్మెంట్ ప్లే గ్రౌండ్లో కలకల కనిపిస్తుంది. ప్రజలకు ఎన్ని సమస్యల్లో ఈరోజు అంతా బయటపడలేదు. ఈ సమస్యలు ఎమ్మెల్యే గారు వింటుండు, సిఓ వింటుండు, అన్ని డిపార్ట్మెంట్ వింటున్నారు. ఇనిపోతే కాదు, ఈ 1 మంత్ లోపల ఓ 50% సాల్వ్ చేయాలి. సాల్వ్ చేస్తే మనకు మంచి పేరు వస్తుంది. నువ్వైతే ఎమ్మెల్యే గారు ఏదో ఆశయంతో ఉన్నాడో ఆశయం నెరవేరాలని దానికి మా సపోర్టు, మా సీఎం గారు సపోర్ట్ చేయాలి, కంటోన్మెంట్ సిఓ సపోర్ట్ చేయాలి, డిఓ సపోర్ట్ చేయాలి. నాకు నమ్మకం ఉంది పని అవుతుందని. కంటోన్మెంట్ లో ప్రతిష్టాత్మకంగా ఎమ్మెల్యే శ్రీ గణేష్ చేపట్టిన కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ నాయకులకు సవాలుగా తీసుకున్నారు. మంచి ఆలోచనతో ఎమ్మెల్యే శ్రీ గణేష్ కంటోన్మెంట్ ప్రజల సమస్యలను పరిష్కరించాలనే ఉద్దేశంతో చేపట్టిన కార్యక్రమంలో మేము సైతం అంటూ కంటోన్మెంట్ కాంగ్రెస్ పార్టీ వార్డుల వారీగా అధ్యక్షులు, సీనియర్ నాయకులు, కార్యకర్తలతో పాటు చైర్మన్లు, పలు దేవాలయాల కమిటీ సభ్యులు ముందుండి కార్యక్రమాన్ని విజయవంతం కొరకు కృషి చేశారు. 100కు 90% సమస్యలను పరిష్కరించగలుగుతాననే నమ్మకంతో ఎమ్మెల్యే శ్రీ గణేష్ ఉన్నప్పటికీ 50% పనులు పూర్తయినా కంటోన్మెంట్ వాణి కార్యక్రమం కొరకు ఎమ్మెల్యే శ్రీ గణేష్ చేసిన కృషి చిరస్మరణీయంగా నిలిచిపోనుంది. ఎమ్మెల్యే శ్రీ గణేష్ లో ఉన్న పట్టుదల, కృషికి రక్షణ శాఖ అధికారులు సైతం సహాయ సహకారాలు అందిస్తూ కంటోన్మెంట్ సమస్యల పరిష్కారం కొరకు మేము సైతం అంటూ ముందుకొచ్చారు. తెల్లవారుజామున నిద్ర నుంచి లేసేంతలో అంతా అయిపోయింది. నిన్నటి వరకు వ్యాపార సముదాయంతో కలకలలాడిన ఆ ప్రాంతం ఎటు చూసినా ఇనుపరేఖలు, కూలిపోయిన గోడలతో దర్శనమిచ్చాయి. 2 వైపులా పోలీస్ బలగాలు మోహరించి జేసీబీలతో కంటోన్మెంట్ బోర్డు అధికారుల పర్యవేక్షణలో కూల్చివేతలు చేపట్టారు. విషయం తెలుసుకుని కూల్చివేతలు ఆపేందుకు ప్రయత్నం చేసినా ఫలితం లేకుండా పోయింది. ఎన్నో సంవత్సరాలుగా కంటోన్మెంట్ బోర్డు స్థలంలో అక్రమంగా దుకాణాలను ఏర్పాటు చేసుకుని వ్యాపారాలు కొనసాగిస్తుండటంతో బోర్డు అధికారులు అతని చూసి కూల్చివేతలతో విరుచుకుపడ్డారు. బాధితులను పరామర్శించి వారికి న్యాయం చేయాలంటూ ఈటల రాజేందర్ సంఘీభావం పలికారు. జేబీఎస్ బస్టాండ్ వద్ద తెల్లవారుజామున అలజడి. ఈనాటి ప్రత్యేక కథనం మీ ఎస్సీబీ న్యూస్ తెలుగు ఛానల్లో. సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు పరిధిలో ఉన్న జేబీఎస్ బస్టాండ్ సమీపంలో నాలా పక్కన ఉన్న 16 వ్యాపార సముదాయాలను బోర్డు అధికారులు బుధవారం కూల్చివేశారు. గత కొన్ని సంవత్సరాలుగా జీవనోపాధి కొరకు
పెట్టుకుని స్థానికంగా హోటల్స్, టీ స్టాల్స్ నడుపుకుంటూ పలువురు జీవిస్తున్నారు. అయితే కంటోన్మెంట్ బోర్డు రక్షణ శాఖకు సంబంధించిన స్థలం కావడంతో స్థలాన్ని ఆక్రమించి వ్యాపారాలు కొనసాగిస్తున్నారంటూ పలుసార్లు అధికారులు ఖాళీ చేయించే ప్రయత్నం చేసినప్పటికీ వ్యాపారులు కోర్టును ఆశ్రయిస్తూ వచ్చారు. స్థానికంగా కంటోన్మెంట్ స్థలాన్ని కబ్జా చేయడంతో పాటు మరికొంతమంది వ్యాపార సముదాయాల కొరకు కిరాయిలకు ఇస్తున్నారన్న సమాచారంతో బోర్డు అధికారులు అతను కోసం ఎదురు చూస్తూ వచ్చారు. బుధవారం తెల్లవారుజామున 5 గంటల ప్రాంతంలో జేబీఎస్ బస్టాండ్ ప్రాంగణంలో ఉన్న కొరివి కృష్ణస్వామి విగ్రహం నుంచి కంటోన్మెంట్ డిపోలో ద్విచక్ర వాహనాల పార్కింగ్ వరకు ఉన్న 16 వ్యాపార సముదాయాలను కూల్చివేతలు చేపట్టే ప్రాంతంలో భారీగా పోలీస్ బలగాలను మోహరింపజేశారు. దీంతో కూల్చివేతల వద్దకు ఎవరూ వెళ్లకుండా అడ్డుకొని ఆ మార్గంలో ఉన్న 16 దుకాణాలను కంటోన్మెంట్ బోర్డు అధికారులు నిలమట్టం చేశారు. బోర్డు సీఓ మధుకర్ నాయక్ నేతృత్వంలో కూల్చివేతలు కొనసాగాయి. జాయింట్ సీఓ పల్లవి, ఇంజనీరింగ్ విభాగం అధికారులు ఉమాశంకర్, ఫణికుమార్ తో పాటు హెల్త్ సూపరింటెండెంట్ దేవేందర్, వాటర్ వర్క్స్ సూపరింటెండెంట్ ఇంజనీర్ రాజ్ కుమార్, శానిటేషన్ విభాగం ఇన్స్పెక్టర్ దేవేందర్ తో పాటు కంటోన్మెంట్ సిబ్బంది కూల్చివేతలో పాల్గొన్నారు. ఉదయం 5 గంటల నుంచి 8 గంటల వరకు కూల్చివేతలను బోర్డు అధికారులు పూర్తి చేశారు. సంబంధిత వ్యాపారులకు సమాచారం అందే సమయానికే కూల్చివేతలు పూర్తయ్యాయి. అక్రమంగా స్థలాన్ని ఆక్రమించడంతో పాటు నాలాను ఆనుకుని హోటల్స్ నిర్వహిస్తుండడంపై కూల్చివేతలు చేపట్టడం జరిగిందని సీఓ మధుకర్ నాయక్ వెల్లడించారు. దీని మీద కబ్జా చేస్తున్నారు అండ్ ప్రైవేట్ వ్యక్తులు కొందరు దీని మీద బిజినెస్ లాగా స్టార్ట్ చేసి వాళ్ళు రెంట్లు వసూలు చేయడాలు అవన్నీ. సో ఏదైతే డిఫెన్స్ ల్యాండ్ ఎంక్రోచ్ అయిందో దాన్ని మేము ప్రొటెక్ట్ చేయడానికి కొరకు ఎఫర్ట్ చేసాము. సో ఈ మొత్తం కంటోన్మెంట్ క్లాసీ ల్యాండ్. దీనిలో ఇంకోటి ఏంటంటే వీళ్ళు ఈ పక్కనే నాలా ఉంది, ఆ నాలాలోనే వాళ్ళు బేసిక్లీ మొత్తం చెత్త వేయడాలు అదంతా చేస్తున్నారు. అండ్ మొత్తం అశుభ్రత దీని ప్రకారంగా అన్హైజీనిక్ కండిషన్స్లో వాళ్ళు ఫుడ్ సర్వ్ చేస్తున్నారు. సో దాంతో చాలా కంప్లైంట్స్ వచ్చాయి మాకు. సో దీంతో మేము విత్ పోలీస్ సపోర్ట్ రిక్వెస్ట్ చేసి ఈరోజు ఎర్లీ మార్నింగ్ ఆఫ్టర్ 6 o'clock దీన్ని ఎంక్రోచ్మెంట్ డ్రైవ్ స్టార్ట్ చేస్తాం. జేబీఎస్ బస్టాండ్ వద్ద చేపట్టిన కూల్చివేతలపై మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యుడు ఈటల రాజేందర్ స్పందించారు. గతంలో పలుసార్లు జేబీఎస్ బస్టాండ్ వద్ద వ్యాపారాలు నిర్వహించుకుంటున్న పలువురు ఈటల రాజేందర్ కలిసి సీఓకు విజ్ఞప్తి చేసుకున్నారు. అయినప్పటికీ అధికారులు మాత్రం వెనక్కి తగ్గకుండా అదను చూసి కూల్చివేతలు చేపట్టారు. విషయం తెలుసుకున్న ఎంపీ ఈటల రాజేందర్ జేబీఎస్ బస్టాండ్ వద్దకు వచ్చి బాధితులను పరామర్శించారు. ఈ సందర్భంగా పలువురు బాధితులు తాము గత 20 నుంచి 30 సంవత్సరాలుగా జేబీఎస్ వద్ద వ్యాపారాలు నిర్వహించుకుంటూ జీవనాన్ని కొనసాగిస్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. కంటోన్మెంట్ డిఫెన్స్ అధికారులతో మాట్లాడి బాధితులకు న్యాయం జరిగేలా చూస్తామని ఎంపీ ఈటల రాజేందర్ హామీ ఇచ్చారు. కొందరు కిరాయిలకు ఇస్తూ అక్రమంగా డబ్బులు సంపాదిస్తూ మరికొందరు సొంతంగా వ్యాపారాలు చేసుకుంటూ కుటుంబాలను పోషించుకుంటున్నారని ఈటల రాజేందర్ అన్నారు. అసలైన బాధితులకు న్యాయం జరిగేలా చూస్తామంటూ ఈటల రాజేందర్ హామీ ఇచ్చారు. బోర్డు నామినేటెడ్ సభ్యురాలు బానుక నర్మదా మల్లికార్జున్తో పాటు ఈటల రాజేందర్ వెంట బాధితులను పరామర్శించారు. బస్టాండ్ దగ్గర పేదవాళ్ళు నీళ్ళ బాటిల్ అమ్ముకుంటున్నారు, పాన్ డబ్బాలు నడుపుకుంటున్నారు, చిన్న హోటల్ నడుపుకుంటూ ఎవరుతున్నారు. కంటోన్మెంట్ వాళ్ళు కూలగొట్టారు. ఈ అడిగిన కూలగొట్టడానికి కారణం ఏంటంటే సార్ నడుపుకునే వాళ్ళు కాదు, దాని మీద డబ్బులు వసూలు చేస్తున్నారు, ఎట్లా పడితే వసూలు చేస్తున్నారు కారణం చెప్పిండ్రు. ఏది ఏమైనప్పటికీ కూడా ఒక 20 ఏళ్ళుగా 30 ఏళ్ళుగా ఎక్కడైతే ఇంత బిజినెస్ మొదలు పెట్టుకొని బతుకుతారో అది కనుక చెదిరిపోతే, ఆ గూడు చెదిరిపోతే కుటుంబమే రోడ్ల పడే ప్రమాదం ఉంటుంది. కాబట్టి ప్రభుత్వం ఏం ఆలోచిస్తుంది, మీరేం చేస్తుందని చెప్పి నేను మాట్లాడినా. తప్పక అది చాలా ప్రైమ్ లొకాలిటీ. మీకు తెలుసా బస్ స్టాండ్ అంటే వేల మంది ఇప్పుడు నిత్యం వస్తూ పోతూ ఉంటాం. ట్రాఫిక్ ఇబ్బంది కలగని పద్ధతులలో ఏ షాపులు అయితే గతంలో ఉన్నాం వాటి మంచిగా పునర్నిర్మాణం చేసుకొని మళ్ళీ ఎవరెవరైతే అక్కడ ఈ బిజినెస్ నమ్ముకొని ఆ ప్రాంతాన్ని నమ్ముకొని ఆ షాపు నమ్ముకొని కుటుంబాలు బతుకుతా ఉన్నాయి. వాళ్ళకు పర్మనెంట్గా ఒక ఈ మళ్ళీ వీళ్ళకు వాళ్ళకు డబ్బులు కట్టకుండా, వీళ్ళ భయం వాళ్ళ భయం లేకుండా, ఎప్పుడంటే అప్పుడే కూలగొట్టే పరిస్థితి లేకుండా, ఎవరంటే వాళ్ళే భయపెట్టించే పద్ధతి లేకుండా చేయడం కోసం ఆలోచించేస్తాం. ఈ నెల 17న జేబీఎస్ బస్టాండ్ సమీపంలో ఉన్న పార్కులో ఏర్పాటు చేసిన అటల్ బిహారీ వాజ్పేయి విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ తో పాటు పలువురు కేంద్ర మంత్రులు హాజరు కానున్నారు. అతిపెద్ద పార్కుగా అటల్ బిహారీ వాజ్పేయి పార్కును తీర్చిదిద్దారు. ఎన్నో సంవత్సరాలుగా జేబీఎస్ బస్టాండ్ వద్ద రక్షణ శాఖ స్థలాలను ఆక్రమించుకుని స్థలాలను స్వాధీనం చేసుకోవాలని బోర్డు సీఓలు ప్రయత్నిస్తున్నప్పటికీ సాధ్యం కాలేదు. ప్రస్తుత బోర్డు సీఓ మధుకర్ నాయక్ చాకచక్యంగా అదురు చూసి కూల్చివేతలను చేపట్టి కంటోన్మెంట్ స్థలాన్ని స్వాధీనపరుచుకున్నారు. సంవత్సరాలుగా జేబీఎస్ బస్టాండ్ వద్ద వ్యాపారాలు కొనసాగిస్తున్న వారు రోడ్డున పడ్డారు. అయితే కూల్చివేసిన స్థలాల్లో కంటోన్మెంట్ బోర్డు కాంప్లెక్స్ నిర్మించి వ్యాపారులకు అద్దెకిస్తే వారికి జీవనోపాధి కల్పించిన వారవుతారని పలువురు కోరుకుంటున్నారు.
రాజ్యసభ ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ పుట్టినరోజును పురస్కరించుకొని మర్చిపోలేని గిఫ్ట్ ను అందించడంతో పాటు మరవలేని విధంగా శుభాకాంక్షలను రామ్గోపాల్పేట డివిజన్ అధ్యక్షుడు మల్లికార్జున్ దుండిగల్లా తెలియజేశారు. డీసీసీ సికింద్రాబాద్ అధ్యక్షుడు అనిల్ కుమార్ యాదవ్ పుట్టినరోజు పురస్కరించుకొని ఎమ్మెల్యే క్వార్టర్స్ లో టీఎంఆర్ టీం సభ్యుడు టకారాబస్తీ యూత్ తో కలిసి వినాయకుడి పెయింటింగ్ ను గిఫ్ట్ గా అందించి పూలమాల వేసి శాల్వా కప్పి ఘనంగా సన్మానించి పుట్టినరోజు శుభాకాంక్షలను మల్లికార్జున్ తెలియజేశారు. కార్యక్రమంలో టకారాబస్తీ ఓరం నవీన్, నాగరాజ్, శ్రీను, నూమన్, వీను, సంతోష్, వంశీ, శ్రీధర్, వేణుతో పాటు పలువురు పాల్గొన్నారు. రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్ పుట్టినరోజును పురస్కరించుకుని పలువురు కంటోన్మెంట్ కాంగ్రెస్ నాయకులు శుభాకాంక్షలతో ముంచెత్తారు. ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ జన్మదిన వేడుకల్లో పాల్గొనడంతో పాటు భారీ పూదీనమాల వేసి ఘనంగా సన్మానించారు. పుట్టినరోజును పురస్కరించుకుని కాంగ్రెస్ పార్టీ నాయకుడు హైదర్ ఆధ్వర్యంలో పలువురు నాయకులు అనిల్ యాదవ్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. కాంగ్రెస్ పార్టీ యువ నాయకుడు వేణుగోపాల్ తో పాటు పలువురు అనిల్ కుమార్ యాదవ్ కు శుభాకాంక్షలు తెలిపారు. రామ్గోపాల్పేట గులాబీ పార్టీకి మరింత బలం చేకూరింది. సనత్ నగర్ నియోజకవర్గంపై పట్టున్న ఆ కుటుంబం నేడు గులాబీ గూటికి చేరింది. రాజకీయాలను అవపోసన పట్టి అనేక పదవులను అందుకున్న ఆ కుటుంబం నేడు గులాబీ పార్టీ వైపు అడుగువేసింది. ప్రజా సమస్యలు తీర్చుతూ ప్రజల కోసం పనిచేసే పార్టీకి మా మద్దతు అంటూ నడిపించే నాయకులతోటి మా ప్రయాణం అంటూ స్పష్టం చేసి గులాబీ కండువను కప్పుకుంది. జంట నగరాల్లో రాజకీయాల్లో ఎమ్మెల్యేగా పనిచేసిన వారు రామ్దాస్, ఆయన కుమారుడు శీలం ప్రభాకర్ కార్పొరేటర్గా పనిచేయగా ఇద్దరు ప్రజల కోసం ఎంతో కష్టపడి మంచి పాలన అందించారు. వారిరువురు స్వర్గీయులు కావడంతో వారి కుటుంబ రాజకీయం ఎటువైపు మద్దతిస్తారో అంటూ ఎదురుచూశారు. ఈ తరుణంలో అనూహ్యంగా వారు తీసుకున్న నిర్ణయం అందరినీ ఆశ్చర్యానికి గురిచేయగా ప్రజల కోసం పనిచేసే పార్టీకి ప్రజల కోసం పనిచేసే నాయకత్వం వెంటనే మేము నిలుస్తాం అంటూ మాజీ మంత్రి తలసాని అధ్యక్షతన బీఆర్ఎస్ పార్టీలో పనిచేయడానికి అంగీకారం తెలుపగా నేడు శీలం వారసులు శీలం అనురాగ్ తన టీంతో కలిసి గులాబీ గూటికి చేరడానికి సిద్ధమయ్యారు. తలసాని అధ్యక్షతన కార్యక్రమంకు అంతా సిద్ధం చేయగా అనివార్య కారణాల వలన ఆయన హాజరు కాకపోవడంతో ఈ కార్యక్రమంను నేడు తలసాని సోదరుడు తలసాని స్కైలాబ్ మాజీ కార్పొరేటర్ అతిలి అరుణ శ్రీనివాస్ గౌడ్ అధ్యక్షతన నిర్వహించారు. వారి సారథ్యంలో అనురాగ్తో పాటు లఖన్, కేశవ్, అగర్వాల్, ప్రతీక్, అభిషేక్ శెట్టి, అదేర్ బీరడా, ముస్తఫా, ప్రేమ్, యగు, రుతుల్తో పాటు పలువురు పార్టీలోకి రాగా వారికి పార్టీ కండువా కప్పి తలసాని స్కైలాబ్ తో పాటు అతిలి అరుణ శ్రీనివాస్ గౌడ్ స్వాగతం పలికారు. శీలం రామ్దాస్ ఎమ్మెల్యేగా హుడా చైర్మన్ గా పనిచేశారు. శీలం ప్రభాకర్ కార్పొరేటర్ గా పనిచేయడంతో పాటు రాజకీయ ఎదుగుదల కోసం పలుమార్లు పోటీ చేశారు. శీలం కుటుంబానికి ఎంతో గుర్తింపు ఉండగా ఇక ఆ గుర్తింపుతో వారికి తగిన ప్రాధాన్యత ఇస్తూ నేడు బీఆర్ఎస్ పార్టీ వారి అంచన వర్గానికి వారి వెంట నిలిచిన వారికి గౌరవంగా గులాబీ పార్టీలోకి ఆహ్వానం పలికారు. ఎవరో వస్తారు ఏదో చేస్తారని చూడకుండా ఆ కాలనీ వాసులు ప్రతి ఇంటి నుండి కొంత నగదును జమ చేసి పార్కు అభివృద్ధి కొరకు కృషి చేశారు. 13 లక్షల రూపాయల వ్యయంతో పార్కును సుందరంగా తీర్చిదిద్ది ఎన్నో కాలనీలకు స్ఫూర్తిగా నిలిచారు. అతిథులుగా హాజరైన ఎంపీ ఈటల రాజేందర్, బోర్డు నామినేటెడ్ సభ్యురాలు బానుక నర్మదా మల్లికార్జునులు కాలనీవాసుల ఐకమత్యాన్ని ప్రశంసలతో ముంచెత్తారు. ప్రజాప్రతినిధులు తమ సహాయం కూడా ఉందంటూ బానుక నర్మదా మల్లికార్జున్ కాలనీవాసులకు హామీ ఇచ్చారు. కంటోన్మెంట్ 6వ వార్డ్ కార్తిక్ ఎన్క్లేవ్ లో సొంత నిధులతో పార్కు అభివృద్ధి. ఈనాటి ప్రత్యేక కథనం మీ ఎస్సీబీ న్యూస్ తెలుగు ఛానల్లో. కంటోన్మెంట్ బోర్డు పరిధిలో ఎన్నో సంపన్నుల కాలనీలు ఉన్నాయి. తమ కాలనీ అభివృద్ధి కొరకు బోర్డు అధికారులకు నిధులు మంజూరు చేస్తారని ఎంతో ఆశతో చూసేవారు సైతం లేకపోలేదు. తమ కాలనీలో పార్కు అభివృద్ధితో పాటు రోడ్డు, డ్రైనేజీ అభివృద్ధి చేయాలంటూ వినతి పత్రాలను అందించే కాలనీలు లేకపోలేదు. కంటోన్మెంట్ 6వ వార్డులోని కార్తిక్ ఎన్క్లేవ్ వాసులు మాత్రం ఎవరో వస్తారు ఏదో చేస్తారని చూడకుండా కాలనీ వాసులంతా కలిసికట్టుగా తమ కాలనీలో ఉన్న పార్కును సుమారు 13 లక్షల రూపాయలు కేటాయించి అభివృద్ధి పనులను నిర్వహించుకున్నారు. తమ కాలనీలో పార్కు ప్రారంభోత్సవ కార్యక్రమానికి అతిథులుగా ఎంపీ ఈటల రాజేందర్ను బోర్డు నామినేటెడ్ సభ్యురాలు బానుక నర్మదా మల్లికార్జున్ ఆహ్వానించారు. అతిథులుగా హాజరైన వారిని కార్తిక్ ఎన్క్లేవ్ వాసులు ఘనంగా సత్కరించారు. కాలనీ వాసుల ఐకమత్యాన్ని చూసి ఎంపీ ఈటల రాజేందర్ సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఎంపీగా తన సహాయ సహకారాలు ఎల్లవెల్లలా ఉంటాయని హామీ ఇచ్చారు. ఎక్కడికి వెళ్లినా బోర్డు నామినేటెడ్ సభ్యురాలకి వినతి పత్రాలు అందించే కాలనీని చూసిన బానుక నర్మదా మల్లికార్జున్ కార్తిక్ ఎన్క్లేవ్ వాసుల స్వయం స్పృష్టిని చూసి సంతోషాన్ని వ్యక్తం చేశారు. కంటోన్మెంట్ ప్రాంతానికి చెందిన ప్రజాప్రతినిధిగా తన వంతు సహాయం కాలనీకి ఉందంటూ హామీ ఇచ్చారు.
కాలనీలో రోడ్డు, త్రాగునీటి పైప్ లైన్, డ్రైనేజీ వ్యవస్థ కొరకు బోర్డు నిధులు కేటాయిస్తానంటూ బానుక నర్మదా మల్లికార్జున్ వారికి హామీ ఇచ్చారు. ఈ నిమిషము మా భర్త గారు కానీ నేను కానీ మాతో శ్రీనివాసరెడ్డి అన్న గారు కానీ ముగ్గురం అంటే ఒక ఓటేస్తే ముగ్గురం పనిచేసాం. ఇప్పుడు కూడా అతనే అన్న ప్రతి నిమిషం ఇప్పుడు మాకు మా పిల్లలు కూడా ఎదిగింది, వాళ్ళు కూడా మాకు సపోర్ట్ ఉన్నారు. అంటే ప్రతి నిమిషం మేము ప్రజల కోసం ఉంటాం, ప్రజల తరఫునే మాట్లాడతాం, ప్రజల కోసం సమస్యలు పరిష్కరించడానికే ఉంటామన్న. మీరు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటాం, సద్వినియోగం చేస్తాం కూడా ఇక ఫ్యూచర్ లో వాటికి మంచి పేరు వచ్చే విధంగా, మీకు మంచి పేరు వచ్చే విధంగా, ప్రజలందరూ సంతోషపడే విధంగా మేము నడుచుకుంటామని తెలియజేస్తూ ధన్యవాదాలు. బుధవారం రాయల్ ఎన్క్లేవ్ లో జరిగిన కార్యక్రమంలో బీజేపీ వార్డు అధ్యక్షుడు ప్రతీక్ జైన్, మహంకాళి జిల్లా స్పోక్ పర్సన్ బిఎన్ శ్రీనివాస్, సీనియర్ నాయకుడు విజయరామరాజు, విజయానంద్, జైపాల్ రాకేష్, ఆనంద్ ప్రభు, అజయ్, పిట్ల నగేష్, వెంకటాచారి, కనకరాజులతో పాటు పలువురు పాల్గొన్నారు. బానుక నర్మదా మల్లికార్జున్ కు సన్నిహితులుగా ఉంటూ పలు సలహాలు, సూచనలు అందిస్తూ సీనియర్ నాయకుడు బాణాల శ్రీనివాస్ రెడ్డి కార్యక్రమంలో సందడి చేశారు. కంటోన్మెంట్ బోర్డులో నూతనంగా అమలు చేయబోతున్న మార్టిగేజ్ విధానంపై హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. బీఆర్ఎస్ నాయకుడు మన్నె క్రిషాంక్ ఈ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ ను విచారించిన హైకోర్టు వారం రోజుల్లో పూర్తి కౌంటర్ దాఖలు చేయాలని కంటోన్మెంట్ బోర్డుకు హైకోర్టు కోరింది. కంటోన్మెంట్ బోర్డు సమావేశంలో నూతనంగా మార్టిగేజ్ విధానంకు ఆమోదం దక్కడంతో ఇక రక్షణ శాఖ ఆదేశాలతో కంటోన్మెంట్ బోర్డు పరిధిలో నూతన మార్టిగేజ్ విధానంను అమలు చేయబోతున్నారు. అయితే జీహెచ్ఎంసీలో 200 స్క్వేర్ మీటర్లు దాటితే ఆచరణలో ఉండే మార్టిగేజ్ విధానం కంటోన్మెంట్ లో మాత్రం 111 స్క్వేర్ మీటర్లు అమల్లోకి వస్తుందని, ఈ విధానంతో నిరుపేదల మధ్యతరగతి కుటుంబాలు ఇబ్బంది పడతాయంటూ కార్పొరేషన్ మాజీ చైర్మన్ క్రిషాంక్ వ్యతిరేకించారు. రాజకీయ నాయకులు ఇలా తీవ్రమైన సమస్య కంటోన్మెంట్ లో ఈ మార్ట్గేజింగ్ అనే ఏదైతే క్లాస్ తీసుకొని వస్తున్నారో ఇది సామాన్య ప్రజలకు ఇంకా ఇబ్బందులు చేయడానికి అనేది భావిస్తున్నాం. ఈ విధానం బోర్డులో ఉండే రాజకీయ నాయకులకు దోచిపెట్టే విధంగా ఉందంటూ గతంలోనే ఖండించారు. అయితే బోర్డు తమ ప్రతిపాదన వెనక్కి తీసుకోకపోవడంతో హైకోర్టును ఆశ్రయించారు. మన్నె క్రిషాంక్ తరపున వాదనను హైకోర్టు సీనియర్ అడ్వకేట్ ముకీద్ వివరించారు. దీంతో విచారణకు స్వీకరించిన న్యాయమూర్తి వారం రోజుల్లోగా కౌంటర్ దాఖలు చేయాలంటూ బోర్డుకు సూచిస్తూ నోటీసులు జారీ చేసింది. కంటోన్మెంట్ బోర్డులో ఎన్నికలు లేవు, మళ్ళీ ఇప్పుడు ఎన్నికలు రావాలి, ఇగొస్తాయి అగొస్తాయి అని అనుకుంటారు. అంటే బోర్డు ఉందా? లేదు. ప్రజలు ఎన్నుకున్న బోర్డు లేదు. ఉన్నది ఎవరి వల్ల? ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు నామినేటెడ్, కేంద్రంలో ఉన్న వాళ్ళ పార్టీ వాళ్ళిద్దరు. ఎంపీ గారు హాజరు కాలేదు, సో ఇద్దరు. కమలం, చెయ్యి, 2 గుర్తులు. బీజేపీ వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు కలిసి ఇవాళ ఫుల్గా సపోర్ట్ చేసిరట. ఎమ్మెల్యే గారు ఇందులో రాసింది స్ట్రాంగ్లీ సపోర్టెడ్ అనేసి ఈ పాలసీకి. ప్రజల పక్షాన తన పోరాటం ఉంటుందని, న్యాయపరంగా కోర్టు ద్వారా మార్టిగేజ్ విధానంకు వ్యతిరేకంగా పోరాడతామంటూ మన్నె క్రిషాంక్ స్పష్టం చేశారు. వారం రోజుల్లో వారు అందించే కౌంటర్ ఆధారంగా తర్వాత తమ పోరాటం అలానే కొనసాగుతుంది అంటూ స్పష్టం చేశారు. ఆహ్వానం అందితే ఎక్కడైనా సరేనంటూ కార్పొరేటర్ కొంత దీపికా నరేష్ పలు కార్యక్రమాల్లో పాల్గొంటూ ముందుకు సాగారు. కంటోన్మెంట్ బడ్ఫోర్ట్లో చాకలి ఐలమ్మ వర్ధంతిని పురస్కరించుకుని పలు కార్యక్రమాలను రజక సంఘం ఆధ్వర్యంలో నిర్వహించారు. రజక సంఘం నేతల ఆహ్వానంతో చాకలి ఐలమ్మ వర్ధంతి వేడుకల్లో అతిథిగా కార్పొరేటర్ కొంత దీపికా నరేష్ పాల్గొన్నారు. చాకలి ఐలమ్మ విగ్రహానికి పూలమాళ్లు వేసి నివాళులను అర్పించడంతో పాటు ఆమె సేవలు మరవలేనివంటూ తెలియజేశారు. తెలంగాణ ప్రజలను తెగువను, పోరాట స్ఫూర్తిని ప్రపంచానికి చాటు చెప్పిన వీరవనిత చాకలి ఐలమ్మ అంటూ కొంత దీపికా నరేష్ తెలియజేశారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు జిత్తు, ప్రశాంత్, కమిటీ సభ్యులు గణేష్, శివ, రాహుల్, నర్సింగ్తో పాటు రజక సంఘం పెద్దలు పాల్గొన్నారు. బేవరేజెస్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ గజల నగేష్ పలు కార్యక్రమాల్లో అతిథిగా పాల్గొంటూ బిజీగా గడిపారు. కాకాకుడ శ్రీదేవి నల్లపోచమ్మ దేవాలయ 3వ వార్షికోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. ఆలయ కమిటీ సభ్యుల ఆహ్వానం మేరకు గజల నగేష్ ముఖ్య అతిథిగా పాల్గొని అమ్మవారిని దర్శించుకుని భక్తి శ్రద్ధలతో పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు గజల నగేష్ ను ఘనంగా సత్కరించి తీర్థ ప్రసాదాలను అందజేశారు. కార్యక్రమంలో బాలకృష్ణ, భిక్షపతి, అరవింద్, లక్ష్మణ్, బీఆర్ఎస్ నాయకులు రావల సతీష్, రవి, నవీన్ తో పాటు పలువురు పాల్గొన్నారు. అనంతరం కంటోన్మెంట్ 3వ వార్డు మడ్ఫోర్ట్లోని చాకలి ఐలమ్మ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. చాకలి ఐలమ్మ వర్ధంతిని పురస్కరించుకుని మడ్ఫోర్ట్లో నిర్వహించిన కార్యక్రమంలో గజల నగేష్ పాల్గొన్నారు. తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు చిట్యాల ఐలమ్మ ఎంతో మందికి స్ఫూర్తిదాయకమని గజల నగేష్ అన్నారు.
మహిళలు చాకలి ఐలమ్మను ఆదర్శంగా తీసుకుని ధైర్య సాహసాలతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. మఠ్ఫోర్ట్ రజక సంఘం నాయకుల ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న గజల నగేష్ను సంఘ సభ్యులు ఘనంగా సత్కరించారు. బీఆర్ఎస్ నాయకులు రావుల సతీష్, రాజు, శ్రీనివాస్ కనకయ్యతో పాటు రజక సంఘం నాయకులు పాల్గొన్నారు. కంటోన్మెంట్ బోర్డు పరిధిలో మార్టిగేజ్ విధానాన్ని తీసుకొచ్చి పేద ప్రజలను ఇబ్బందులకు గురి చేయవద్దంటూ గజల నగేష్ కోరారు. బోర్డు అధికారులు తీసుకున్న నిర్ణయాన్ని తాము వ్యతిరేకిస్తున్నామని, పేద ప్రజల పక్షాన నిలబడి పోరాటం చేస్తామని గజల నగేష్ తెలిపారు. మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డిని మర్యాదపూర్వకంగా కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జక్కుల మహేశ్వరరెడ్డి, మాజీ సభ్యుడు పాండు యాదవ్లు కలిశారు. మల్లారెడ్డి పుట్టినరోజును పురస్కరించుకుని బోయిన్పల్లిలోని మల్లారెడ్డి నివాసానికి వెళ్లి పుష్పగుచ్చాలు అందజేసి సాల్వాతో సత్కరించారు. మాజీ మంత్రి మేడ్చల్ ఎమ్మెల్యే చామకురం మల్లారెడ్డి తన జన్మదిన వేడుకలను సింపుల్ గా నిర్వహించుకున్నారు. గతంలో మాదిరిగా కాకుండా సాదాసీదాగా వేడుకలు జరుపుకున్నారు. తనను కలిసేందుకు వచ్చిన వారి శుభాకాంక్షలను అందుకున్నారు. జక్కుల మహేశ్వరరెడ్డి, పాండు యాదవ్లు కలిసికట్టుగా వెళ్లి మల్లారెడ్డిని కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. కంటోన్మెంట్ మఠ్ఫోర్ట్లోని చాకలి ఐలమ్మ విగ్రహానికి బీఆర్ఎస్ నాయకులు ఏఎల్ ఆనంద్ తన టీంతో కలిసి ఘన నివాళులను అర్పించారు. చాకలి ఐలమ్మ వర్ధంతిని పురస్కరించుకుని మఠ్ఫోర్ట్ చాకలి ఐలమ్మ విగ్రహం వద్ద వేడుకలు నిర్వహించారు. చాకలి ఐలమ్మ విగ్రహానికి పూలమాళ్లు వేసి ఘన నివాళులను ఏఎల్ ఆనంద్ అర్పించారు. తెలంగాణ వీరవనితగా ఆమె చేసిన సేవలు చిరస్మరణీయంగా చరిత్రలో నిలిచిపోతుందని ఏఎల్ ఆనంద్ తెలియజేశారు. కార్యక్రమంలో శత్రు, హరిప్రసాద్, నల్లరాజు, రాకేష్ మాదిగ, నల్లమోహన్ తో పాటు పలువురు పాల్గొన్నారు. సీఎంను ఒప్పించి రాజీవ్ రహదారి ఓనర్స్ కు పూర్తి సహకారకంగా నిలవాలంటూ వారి గోడును కంటోన్మెంట్ వాణి కార్యక్రమంలో ఎమ్మెల్యే శ్రీ గణేష్ కు వివరించి వినతి పత్రాన్ని అందించారు. రాజీవ్ రహదారి ప్రాపర్టీ ఓనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జేఏసీ సభ్యులు కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ కలిసి విజ్ఞప్తి చేశారు. ఈ ప్రాజెక్టుకు బాస్గా ఉన్న సీఎం రేవంత్ రెడ్డి ద్వారానే మార్పు చేర్పులు సాధ్యమని, ఈ విషయాన్ని సీఎం వరకు తీసుకెళ్లి తమను ఆదుకోవాలంటూ జేఏసీ సభ్యులు తెలియజేశారు. తన వంతుగా సహాయ సహకారాలు అందిస్తానంటూ శ్రీ గణేష్ హామీ ఇవ్వడంపై జేఏసీ సభ్యులు సంతోషం వ్యక్తం చేశారు. తమ వంతుగా 1వ వార్డు సమస్యల పరిష్కారానికి వినతి పత్రాన్ని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిలిం సర్టిఫికేట్ మాజీ మెంబర్ టిఎన్ నరహరి అందించారు. కంటోన్మెంట్ బోయిన్పల్లి మైదానంలో నిర్వహించిన కంటోన్మెంట్ వాణి కార్యక్రమంలో పాల్గొనడంతో పాటు 1వ వార్డు నుంచి మొదలుకొని 8వ వార్డు వరకు దోమల మూలాన చాలా ఇబ్బంది పడుతున్నారని, సమయానుకూలంగా దోమల మందులు పిచికారీ చేయడంతో పాటు ఫాగ్ ను ప్రతి బస్తీలో, కాలనీలో దోమల నిర్మూలనకు వినియోగించాలంటూ కోరారు. బోయిన్పల్లి ప్రాంతంతో పాటు పలు ప్రాంతాల్లో దోమల విడత చాలా ఇబ్బంది పడుతుందని, వెంటనే ఫాగ్ తో వాటిని అరికట్టేందుకు చర్యలు తీసుకోవాలంటూ టిఎన్ నరహరి సీఈఓ మధుకర్ నాయక్ వినతి పత్రం అందించారు. బ్రహ్మశ్రీ జ్యోతిష వాస్తుశాస్త్ర వేద పండితులు హేమంత్ శర్మ ఆధ్వర్యంలో అమ్మవారి ఆలయ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఆలయ కమిటీ సారథ్యంలో అమ్మవారి ఆలయంలో జరిగిన వేడుకల్లో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేశారు. కంటోన్మెంట్ కాకాగూడలోని శ్రీదేవి నల్లపోచమ్మ అమ్మవారి ఆలయం 3వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని నేడు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ఆలయంలో అమ్మవారి మహాకుంభాభిషేకంతో పాటు చండీ హోమ కార్యక్రమాలు నిర్వహించారు. హేమంత్ శర్మ టీం మంత్రోచ్చారాల మధ్య వేడుకలు అంగరంగ వైభవంగా సాగాయి. కాకాగూడ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో దేవాలయ కమిటీ సారథ్యంలో జరిగిన పూజా కార్యక్రమంలో అధ్యక్షుడు భిక్షపతి, చైర్మన్ బాలకృష్ణ, శివకుమార్, అశోక్, రవి, అరవింద్, వెంకటేష్, సురేందర్, కార్తిక్ తో పాటు పలువురు పాల్గొనగా ప్రత్యేక పూజా కార్యక్రమాల అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. మోండా డివిజన్ అంబేద్కర్ నగర్ లో కార్పొరేటర్ కొంతందీప్ కన్నరేష్ పర్యటించారు. స్థానికంగా జరుగుతున్న స్ట్రాంగ్ వాటర్ పైప్ లైన్ పనులను కొంతందీప్ కన్నరేష్ పరిశీలించారు. వీలైనంత త్వరగా పనులను పూర్తి చేయాలని సంబంధిత కాంట్రాక్టర్ కు కొంతందీప్ కన్నరేష్ సూచించారు. స్థానికంగా చిన్నపాటి వర్షం పడినా వరద ముంపుకు గురవుతుందని, దీంతో వరద ముంపు నుండి తప్పించేలా ప్రత్యేకంగా పైప్ లైన్ పనులను నిర్వహించడం జరుగుతుందని కొంతందీప్ కన్నరేష్ తెలిపారు. పనులు పూర్తయితే వరద ముంపు సమస్య చాలా వరకు తగ్గుతుందని కొంతందీప్ కన్నరేష్ తెలిపారు. పోస్టాఫీస్ లో ఉన్న పథకాలను ప్రజానికానికి తెలియజేస్తూ అవగాహన కార్యక్రమాన్ని తిరుమలగిరి పోస్టాఫీస్ సిబ్బంది నిర్వహించారు. తిరుమలగిరి పోస్టల్ సిబ్బంది ఆధ్వర్యంలో తిరుమలగిరి పరిధిలోని సెంట్రల్ బ్యాటరీలో వీధి వీధి తిరుగుతూ పోస్టాఫీస్ పథకాలతో కూడిన కరపత్రాలను పంచిపెడుతూ వారికి పోస్టల్ పథకాలను తెలియజెప్పారు. డాక్ కమ్యూనిటీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ లో భాగంగా సుకన్య సమృద్ధి, పీపీఎఫ్ అకౌంట్లతో పాటు హెల్త్ ఇన్సూరెన్స్ తో పాటు అందుబాటులో ఉన్న అన్ని పథకాలను వారికి తెలియజెప్పారు. సెంటర్ బస్తీలో వాడవాడా తిరుగుతూ ర్యాలీని నిర్వహించారు.
పోస్టల్ పథకాలు నిరుపేదల నుంచి మొదలై సంపూర్ణ వరకు అందరికీ ఉపయోగకరమైనవని, అందుకు ఈ పథకాలను వినియోగించుకోవాలంటూ తిరుమలగిరి హెడ్ పోస్ట్ ఆఫీస్ PRO నరసింహరావు తెలిపారు. సహా ప్రమాద బీమాలతో సహా అన్ని సౌకర్యాలు ఉన్నాయని మేము అందరికీ తెలియజేయడం జరిగింది. కంటోన్మెంట్ 7వ వార్డులో జరిగిన ఎల్లంకి మాతా ఫీస్ట్ లో అతిథిగా కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ పాల్గొన్నారు. వెల్లంకి మాతా ఫీస్ట్ ను పురస్కరించుకుని తిరుమలగిరి గన్ రాక్ నుంచి ప్రత్యేక ప్రార్థనల అనంతరం ఊరేగింపును నిర్వహించారు. వెల్లంకి మాతా ఊరేగింపులో గన్ రాక్ యూత్ ఆహ్వానంతో ఎమ్మెల్యే శ్రీ గణేష్ తో పాటు పలువురు నాయకులు ప్రత్యేక పూజలు నిర్వహించి ఊరేగింపు వేడుకల్లో పాల్గొన్నారు. ఊరేగింపు వేడుకల్లో నవీన్, DJ రాజా, రోహిత్, రజనీకాంత్ తో పాటు పలువురు పాల్గొన్నారు. నూతనంగా బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించిన ఎన్ గౌతమ్ రావును సికింద్రాబాద్ బీజేపీ నేతలు మర్యాదపూర్వకంగా కలిసి సన్మానించారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఎన్ గౌతమ్ రావును నియమిస్తూ పార్టీ పెద్దలు నిర్ణయం తీసుకోగా నేడు ఆయన్ను సికింద్రాబాద్ బీజేపీ కంటెస్టెడ్ ఎమ్మెల్యే మేకల సారంగపాణి ఆధ్వర్యంలో కంటెస్టెడ్ కార్పొరేటర్ మేకల కీర్తి హర్షకిరణ్ సారథ్యంలో గౌతమ్ రావును కలిసి సన్మానించారు. ఆయనకు శ్రీ వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని బహుమతిగా అందించి సన్మానించడంతో పాటు పార్టీ బలోపేతానికి పూర్తిగా సహకారం అందిస్తామంటూ హామీ ఇచ్చారు. ఈసారి తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం రావటం ఖాయమని, మేయర్ సీటును కూడా కైవసం చేసుకుంటామని, అందుకు బీజేపీ శ్రేణులు బలంగా పనిచేయాలంటూ గౌతమ్ రావు పార్టీ నాయకులకు సందేశాన్ని అందించారు. కార్యక్రమంలో సీనియర్ నాయకులు లంకల దీపక్ రెడ్డి, కరగట్ల హరి, ప్రభు గుప్తా, కన్నా భీమ్రామ్, ప్రకాష్తో పాటు పలువురు పాల్గొన్నారు. ఆయన ఇలాకాలో కార్యక్రమాన్ని విజయం అందించడంతో బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జంపన ప్రతాప్ కృషి ఫలించింది. కంటోన్మెంట్ బోయిన్పల్లి మైదానంలో కంటోన్మెంట్ వాణి కార్యక్రమాన్ని నిర్వహించగా ఎమ్మెల్యే శ్రీ గణేష్ ఆధ్వర్యంలో నిర్వహించే కార్యక్రమానికి తన వంతు సహకారాన్ని జంపన ప్రతాప్ నిర్వహించారు. వచ్చే అతిథులను ఆహ్వానించడంతో పాటు వారికి సమాచారం అందించి తీసుకురావటంలో ఆయన కృషి ఫలించింది. ఓవైపు తన టీం సభ్యులతో ప్రజానీకం రప్పించడంతో విజయం సాధించగా విద్యుత్ శాఖ, పోలీస్ శాఖ నుంచి వచ్చిన అధికారులు జంపన్న దగ్గరుండి స్వాగతం పలికి కార్యక్రమం విజయవంతంలో శ్రీ గణేష్ వెంట సహకారకంగా నిలిచారు. కంటోన్మెంట్ వాణి కార్యక్రమంలో బోండా డివిజన్ వాసులుగా తమ ప్రాంత సమస్యను కాంగ్రెస్ నాయకులు ఫిర్యాదు చేశారు. బోండా డివిజన్ అధ్యక్షుడు ఆర్డి నగేష్ ఆధ్వర్యంలో SSL డివిజన్ ప్రెసిడెంట్ బాబురావుతో కలిసి తమ ఫిర్యాదును ఏసీపీకి అందించారు. సంగీత్ చౌరస్తా వద్ద సుందరీకరణలో భాగంగా ట్రాఫిక్ ను ఇబ్బంది పెట్టే విధంగా పరిస్థితులు ఉన్నాయని, సుందరీకరణ కన్నా ట్రాఫిక్ సమస్య ముఖ్యం కావున వెంటనే సుందరీకరణ పనులు పక్కకు పెట్టి ట్రాఫిక్ కష్టాలు దూరం చేయాలంటూ వినతి పత్రాన్ని అందించారు. అందరి సమిష్టి కృషి ఫలించింది. కంటోన్మెంట్ వాణి కార్యక్రమానికి నేతలంతా తరలివచ్చారు. వార్డుల వారీగా సమస్యలను వెతుకులాడుకుని మరీ ఫిర్యాదుదారులతో కలిసి కంటోన్మెంట్ వాణి కార్యక్రమంలో పాల్గొని అధికారులకు ఫిర్యాదులను అందించారు. 1వ వార్డులో వార్డు అధ్యక్షుడు మారుతిగౌడ్ బోయిన్పల్లి మైదానంలో నిర్వహించిన కార్యక్రమం వద్దే ఉండి ఏర్పాట్లను పర్యవేక్షించారు. సీనియర్ నాయకులు ముప్పిడి బాధికర్, జంపన ప్రతాప్, సంకి రవీందర్, చెరుబోయిన బద్రీనాథ్ యాదవ్, రాజేష్ యాదవ్లు ఎమ్మెల్యే శ్రీ గణేష్ వెంట ఉండి ఎప్పటికప్పుడు ఏర్పాట్లను పర్యవేక్షిస్తూ ఫిర్యాదుదారులకు సలహాలు, సూచనలు అందజేశారు. బోయిన్పల్లిలో జరుగుతున్న కార్యక్రమంలో 1వ వార్డు నాయకులు కీలక పాత్ర పోషిస్తూ బోయిన్పల్లి మైదానానికి వచ్చిన వారికి కౌంటర్ల వారీగా ఫిర్యాదుదారులను తీసుకెళ్లేందుకు సహాయపడ్డారు. సీనియర్ నాయకుడు బలవంత్ రెడ్డి, బంగారు సదానంద్, గుడ్డుబాయ్, వందన, గోమతి, మాధవి, రాజుతో పాటు పలువురు పాల్గొన్నారు. 2వ వార్డు సీనియర్ నాయకులు శాంసన్ రాజు బోయిన్పల్లి మైదానంలో ప్రజావాణి కార్యక్రమానికి హాజరైన వారికి సలహాలు, సూచనలు అందిస్తూ ఫిర్యాదుదారులను అధికారుల వద్దకు తీసుకెళ్లారు. 3వ వార్డు సీనియర్ నాయకులు జమీల్తో పాటు వార్డు అధ్యక్షుడు మహేష్, శ్రీనుగౌడ్, నగేష్లతో పాటు పలువురు కంటోన్మెంట్ వాణి కార్యక్రమంలో పాల్గొని వాలంటీర్లుగా పనిచేశారు. 4వ వార్డు అధ్యక్షుడు దొడ్డు సత్యనారాయణ తమ బస్తీ నుండి వచ్చిన వారికి దగ్గరుండి అధికారుల వద్దకు తీసుకెళ్లి ఫిర్యాదు చేయించారు. 5వ వార్డు నుండి కాంగ్రెస్ నాయకులు తేలుగుంట సతీష్ కుమార్ గుప్తా రోడ్డు వెడల్పు అంశంపై ఎమ్మెల్యే శ్రీ గణేష్ ను బాధ్యతతో కలిశారు. 7వ వార్డులో సీనియర్ నాయకురాలు నాగినేని సరిత శ్రీ గణేష్ వెంట ఉండి కార్యక్రమంలో పాల్గొన్నారు. మరో సీనియర్ నాయకుడు మురళీ ముదిరాజ్ కంటోన్మెంట్ మహిళా అధ్యక్షురాలు భవానీతో వచ్చిన మహిళలను ఎమ్మెల్యే శ్రీ గణేష్ వద్దకు తీసుకెళ్లి వారి సమస్యలను శ్రీ గణేష్ దృష్టికి తీసుకెళ్లారు. 8వ వార్డుకు చెందిన సీనియర్ నాయకులు చింతల వేణుగోపాల్ రెడ్డి, కదివరణ్, అనిల్ గౌడ్లతో పాటు పలువురు కార్యక్రమం ప్రారంభం నుండి చివరి వరకు బోయిన్పల్లి మైదానంలోనే ఉంటూ పలువురికి సలహాలు, సూచనలు అందించారు. మోండా డివిజన్ నుండి చెరుబోయిన సంతోష్ యాదవ్ పాల్గొన్నారు. గణేష్ టెంపుల్ చైర్మన్ ప్రభాకర్ తో పాటు పలువురు కంటోన్మెంట్ వాణి కార్యక్రమంలో పాల్గొని ఫిర్యాదుదారులకు, అధికారులకు సహకారకంగా వాలంటీర్లుగా పనిచేశారు.
మొత్తానికి కంటోన్మెంట్ నాయకులంతా శ్రమిస్తూ ఒకటిగా ఎమ్మెల్యే శ్రీ గణేష్ చేపట్టిన కంటోన్మెంట్ వాణి కార్యక్రమం విజయవంతం కొరకు కృషి చేశారు. వీరితో పాటు ఎంతో మంది కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పనిచేశారు. ఎస్జీఎఫ్ టీం సభ్యులు, సామాజిక కార్యకర్తలు, ఎమ్మెల్యే అభిమానులు కార్యక్రమంలో పాల్గొని ఎవరికి అప్పగించిన బాధ్యతలు వారు పూర్తి చేశారు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేయండి. ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి.